మాజీ ఆయన ఆ మంత్రి క్రేజే వేరు. ఆయన మైక్ పట్టారా తూటల్లాంటి మాటలతో ప్రత్యర్థులు హడలిపోవాల్సిందే. అధినేతకు వీర విధేయుడుగా ఉంటూ అభిమానులకు ఆపద్ బంధువుడుగా పేరు తెచ్చుకున్న ఆ మాజీ మంత్రిపై అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు చేస్తుంటే, సొంత పార్టీ నేతలు సైతం సీక్రెట్ గా టార్గెట్ చేసుకుని మరీ విమర్శలు చేస్తూ ఉంటారు. అధినేత ఆదేశాల మేరకు సొంత నియోజకవర్గం వదిలేసి నేడు జిల్లాలో స్థానం కోసం ఎదురు చూస్తున్న ఆ మాజీ మంత్రికి ఎందుకు అంత ఫాలోయింగ్? పార్టీ అధినేతకు అంత విధేయుడుగా ఉన్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఆ మాజీ మంత్రి ఇంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కు గల కారణం ఏంటి? ఇప్పుడు లోగుట్టులో చూద్దాం. నెల్లూరు జిల్లా రాజకీయాలలో చిన్న వయసులో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అతి కొద్ది మందిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. అనుకోని పరిస్థితుల్లో తన బాబాయి మరణించడంతో అనూహ్యంగా నెల్లూరు నగరంలో 2008లో కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డితో చేతిలో ఓడిపోయినప్పటికీ టీడీపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుని 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యే అవకాశం త్రుటిలో చేజారిన అనిల్ నిరాశ చెందలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించాక జగన్ వెంట నడిచిన అనిల్ ఆనాటి నుండి ఈనాటి వరకు రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అధినాయకుణ్ణి మాత్రం వదలలేదు. 2014లో రెండోసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనిల్ గతంలో తనను ఓడించిన మంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డిపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనిల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీలో చేరిపోవడం, అధికార పార్టీ వారు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసే సమయంలో కౌంటర్గా అనిల్ కుమార్ యాదవ్ గట్టిగా తన వాయిస్ను వినిపించడం, అసెంబ్లీలో సైతం బలంగా వైసీపీ పార్టీ తరపున మాట్లాడుతూ ఉండడంతో అనిల్ జగన్కు బాగా దగ్గరైపోయాడు. అలా 5 ఏళ్లు గడిచిన తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణపై విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో రాష్ట్రంలో వైసీపీ పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం చేపట్టాక అనిల్ కుమార్ యాదవ్కు నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశాన్ని కల్పించారు. చిన్న వయసులోనే నెల్లూరు జిల్లా నుండి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరిగా నిలిచిపోయారు. అనంతరం 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన తర్వాత ఆ బాధ్యతలు మరొకరికి అప్పచెప్పడంతో మంత్రి బాధ్యతలు లేనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా తన వాగ్దాటితో అనేక మంది అభిమానులను సంపాదించుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ బ్రాండ్గా పేరు సంపాదించుకున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల నాయకులపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేస్తూ కొంత దూకుడుగా ఉండడంతో అనిల్పై కొంత వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో 2024 ఎన్నికలకు కొంతకాలం క్రితం అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన సొంత నెల్లూరు సిటీ నియోజకవర్గంను మైనారిటీ వ్యక్తికి త్యాగం చేస్తూ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. నరసరావుపేట ఎంపీగా ఓటమి పాలైన అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో లీజులు ముగిసిన మైన్లలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు అంటూ అధికార పార్టీకి చెందిన కొందరు జిల్లా కీలక నేతలపై ఆధారాలతో కూడిన సమాచారాన్ని అందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా అనిల్ మరోసారి నెల్లూరు జిల్లా రాజకీయాలలో తెరపైకి వచ్చారు. అప్పటికే తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు నగర నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బలంగా తయారవడంతో ఓసారి తాను వదిలిన నియోజకవర్గంపై తిరిగి పోటీలోకి రానని సన్నిహితుల వద్ద అనిల్ చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో నగర నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న అనిల్ తన సన్నిహితులతో టచ్లోనే ఉన్నారు. తన అభిమానులు, సన్నిహితులకు ఎటువంటి అవసరం ఉన్నా వారికి అందుబాటులో ఉంటూ సాయం చేస్తూ వచ్చారు.
ఇదే సమయంలో నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పదవి మార్చే విషయంలో వైసీపీ పార్టీ తరపున 11 మంది కార్పొరేటర్లు, టీడీపీ తరపున 43 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ అనిల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంలో ఎంట్రీ ఇవ్వడంతో కాస్త ఆందోళన చెందిన కూటమి నేతలు క్యాంపు రాజకీయాలను సైతం చేపట్టారు. అంటే నెల్లూరు నగరంపై అనిల్ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నియోజకవర్గం వదిలి వెళ్లిన తర్వాత తిరిగి నెల్లూరు జిల్లాకు వచ్చి ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు అనే అంశంపై ఒక క్లారిటీ లేనప్పటికీ అనిల్కు అధినేత ఆశీస్సులు అండ గట్టిగా ఉండడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఏదో ఒక నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని, ఈ క్రమంలోనే డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా పోటీ చేయొచ్చని, ఒకవేళ డీలిమిటేషన్ జరగకపోయినా ఎక్కడో ఓ చోట నుండి మాత్రం పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నెల్లూరు నగర కార్పొరేషన్కు సైతం ఎన్నికలు జరగనున్నాయి. గతంలో లాగా కాకుండా కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి మేయర్ పదవికి నేరుగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నెల్లూరు నగరాన్ని ఎంతో ప్రభావితం చేయగల అనిల్ కుమార్ యాదవ్ సేవలు వైసీపీ పార్టీ ఉపయోగించుకుంటుందా, లేక నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న వారితోనే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు వెళుతుందా చూడాలి. ఇదే సమయంలో జిల్లాలోనే ఫైర్ బ్రాండ్గా ఎంతో గుర్తింపు, బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ జిల్లా రాజకీయాలలో ఏ విధమైన పాత్ర పోషిస్తారు అనేది వేచి చూడాలి.